మనసులు ఒక్కటైన క్షణంతో మొదలు జంటగా వేసే ప్రతి అడుగు మధుర జ్ఞాపకంలా ఉండాలి. మరి అలాంటి ప్రేమ మీకు దక్కాలంటే, మీ ప్రేమ విఫలం కాకుండా ఉండాలంటే చేయకూడని 6 పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ ప్రేమ పదిలంగా ఉండటానికి చేయకూడని పనుల్లో మొదటిది నెగటివ్ గా మాట్లాడటం. మీ భాగస్వామి గురించి ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడకూడదు. కొత్తగా మొదలైన మీ ప్రయాణంలో అలకలు కోపతాపాలు రావడం సహజమే. అంత మాత్రాన ఒకరి మీద ఒకరు లేనిపోనివి కల్పించి ఇతరులతో చెప్పవద్దు. రెండోది మరొకరితో పోల్చడం. మరొకరితో మీ భాగస్వామిని పోల్చడం మీ బంధాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ఎవరితోనూ మీరు పోల్చుకోవద్దు. మీ భాగస్వామికి పోలిక పెట్టి చూడొద్దు. ఎందుకంటే అన్యోన్యత, అనురాగం అనేవి ఇద్దరి మధ్య ఉండే అవగాహన, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే గౌరవం మీద ఆధారపడి ఉంటాయనే విషయం మీరు గుర్తించాలి. మూడోది నవ్వుతూ నవ్విస్తూ ఉండకపోవడం. మీ భాగస్వామితో ఎప్పుడు సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. హాయిగా నవ్వలేకపోతే, నవ్విస్తూ ఉండకపోతే మీ బంధం దృఢంగా ఉండదు. మీ తోడుతో సమయం కుదిరినప్పుడల్లా నవ్వుతూ నవ్విస్తూ సరదాగా గడపడం మీ అనుబంధాన్ని దృఢంగా చేస్తుంది. దాంతో మీ అనుబంధంలో అమరికలు, మనస్పర్ధలకు చోటుండదు. నాలుగవది బాధ పెట్టే మాటలొద్దు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే కోపం తెచ్చుకుని వారు బాధపడేలా మాట్లాడవద్దు. అలా చేయడం వల్ల పరిస్థితి మరింత చేయి దాటిపోతుందనే విషయం గమనించాలి. విమర్శను కూడా సానుకూలంగా తీసుకోవాలి తప్ప ఎదుటివారి మనస్సును ముక్కలు చేసేలా మాట్లాడకూడదు. ఐదవది ప్రోత్సహించకపోవడం. ఇద్దరూ ఒకరి ఇష్టాలు, అలవాట్లను ప్రోత్సహించుకోవాలి. మీ భాగస్వామి లక్ష్యాలను తెలుసుకుని ఆ దిశగా వారిని వెన్నుతట్టి ప్రోత్సహించాలి. వారి భవిష్యత్తు కలలకు మీ వంతు సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆరవది సరదా కబుర్లు చెప్పకపోవడం. స్మార్ట్ ఫోన్లో సందేశాలతో సర్దిపుచ్చవద్దు. వీలు కుదిరినప్పుడల్లా మీ అడుగుల జతతో సరదాగా కబుర్లు చెబుతూ కొంత సమయం గడపాలి. ఇలా చేస్తే మీ ఇద్దరి మధ్య ఆకర్షణ, ప్రేమ రోజురోజుకి పెరుగుతుంది. బలమైన అనుబంధానికి ఇదొక మెట్టని ఇద్దరూ గ్రహించాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.